చాలా సందర్భాల్లో ఈ డివోర్స్ కేసెస్ వచ్చేటప్పుడు వితిన్ 1 year ఆఫ్ మ్యారేజ్ చాలామంది డివోర్స్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారు. డిఫరెంట్ రీజన్స్. అది కంపాటబిలిటీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, ఈగో క్లాషెస్ అయి ఉండొచ్చు, కొన్ని విషయాలు పెళ్ళికి ముందు దాచిపెట్టారు అని అది వాళ్ళు భరించలేక ఇంకా ఎన్ని దాచిపెట్టాడో, ఇంకా ఆవిడ ఎన్ని నాకు చెప్పలేదో అని వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరిపైన ఒకరు ఎలిగేషన్స్ వేసుకోవడము, కొన్ని ఇన్క్యూరబుల్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ ఉండి కూడా చెప్పకపోవడము. రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారండి, వెరిన్ ఆవిడది ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయిపోయింది, అతనిది కూడా డివోర్స్ అయిపోయింది, ఇద్దరు డివోర్సీసే. వీళ్ళకి సెకండ్ మ్యాచ్ త్రూ మ్యారేజ్ బ్యూరో వచ్చిందనమాట. ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళ లైఫ్ లీడ్ చేయడం స్టార్ట్ చేశారో వితిన్ 1 month ఆఫ్ మ్యారేజ్ చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఏంటి అని అంటే, నిన్న ఎవరైతే ఆవిడ వచ్చారో ఆవిడ ఎక్విజేషన్స్ ఏంటి అని అంటే, అతనికి సివియర్ సోరియాసిస్ ఉంది, అది నా దగ్గర నుంచి దాచిపెట్టాడు. సో నేను డివోర్స్కి గ్రౌండ్స్ పైన కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చా అని. అయితే మేము ఆవిడని అడగడం జరిగింది, అమ్మ మీరు ముందు అడగలేదా, ముందు మ్యారేజ్లో ఆయనకి ఎందుకు డివోర్స్ అయింది, ఇవన్నీ యూజువల్లీ వి ఆస్క్ దీస్ క్వశ్చన్స్. అడిగినప్పుడు నేను అన్నీ అడిగాను కానీ డివోర్స్ ఎందుకు తీసుకున్నారు అని ఆయన నన్ను అడగలేదు, నేను ఆయన్ని అడగలేదు మేడం అని చెప్పారు. సో ఇటువంటి రీజన్స్ ఏమైనా క్రానిక్ ఇల్నెసెస్, ఓకే, ఇన్క్యూరబుల్ డిసీజెస్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ గనక అవతల వ్యక్తికి ఉన్నట్లయితే, అది మీకు పెళ్ళైన తర్వాత తెలిసినట్లయితే డెఫినెట్లీ దాన్ని వన్ ఆఫ్ ద గ్రౌండ్స్ ఫర్ డివోర్స్గా మనము పెట్టుకొని డెఫినెట్గా కోర్ట్ని అప్రోచ్ అవ్వచ్చు డివోర్స్ గ్రాంట్ చేయమని.